ఇంతలో రోహిణి వాళ్ళమ్మ వీళ్ళు వెళ్ళటం లేదు. వీళ్ళ మంచి చూసి ఆనందపడాలో, వీళ్ళు వెళ్ళట్లేదు కాబట్టి రోహిణికి ఈ విషయం చెప్పలేనని బాధపడాలో అర్థం అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మనోజ్ ఉండి రోహిణితో, ఇప్పుడు ఆ రిటర్న్ వచ్చిన సోఫాకి మళ్ళీ మనం అంత కలర్స్ అలా వేయించి అమ్మితే ఇంకా ఎక్కువ రేటుకు పోతుందేమో అని అంటుంటే, అప్పుడు రోహిణి చీప్గా ఆలోచించకు మనోజ్ అని అంటుంది. ఇంతలో మనోజ్ ఉండి కరెక్టే, కానీ పెట్టుబడి తక్కువగా పెట్టి లాభాలు ఎక్కువ వచ్చే విధంగా ఆలోచించు అని అంటాడు. నువ్వు కస్టమర్స్తో ఎలా మాట్లాడాలో ముందు అది నేర్చుకో. ఇందాక వచ్చిన కస్టమర్తో అసలు నువ్వు నీ మొహం కొనే మొహమేనా అని తిడుతున్నావు. అలా అయితే షాప్కి ఎలా వస్తారు మనోజ్ అని రోహిణి తిడుతూ ఉంటుంది. ఇంతలో రోహిణికి కాల్ వస్తుంది. అయితే ఆ ఫోన్లో అమ్మ అని ఫీడ్ చేసి ఉంటుంది. మనోజ్ పక్కనే ఉంటుంది, రోహిణి కొంచెం దూరంగా ఉంటుంది. అప్పుడు మనోజ్ ఫోన్ చూడబోతూ ఉంటే అప్పుడే ఎవరో మనోజ్ని పిలుస్తారు. అప్పుడు మనోజ్, రోహిణి నీకే కాల్ వస్తుంది అని పిలుస్తాడు. అప్పుడు రోహిణి వచ్చి మొబైల్ చూసుకొని, ఈ అమ్మకి ఏం పని లేదు, ఊకే చేస్తూ ఉంటుంది, నేనే చేస్తానని చెప్పాను కదా, అర్జెంటుగా మాట్లాడాలి అని అంటూ పక్కకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి, ఏంటమ్మా నేనే చేస్తానని చెప్పిన మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు అని అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ, అర్జెంటుగా చేయాల్సి వచ్చింది అని అంటుంది. అంత అర్జెంటుగా ఏం మాట్లాడాలి అని రోహిణి అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ, నీ కొడుకుకి యాక్సిడెంట్ అయింది అని అంటే, అప్పుడు రోహిణి షాక్ అయ్యి ఏమైంది అని అడుగుతుంది. నీ కొడుకు ఇంటి ముందు ఆడుకుంటుంటే ఎవరో వచ్చి గుద్దేసి వెళ్ళిపోయారు, కంటికి గాయమైంది అని అంటుంది. అప్పుడు రోహిణి, మరి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడుగుతుంది. అప్పుడు రోహిణి, ఏంటమ్మా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని అంటూ ఉంటే, ఇంతలో మనోజ్ రోహిణి పిలిచి, రోహిణి ఈయన మన సోఫా కొంటాడంట అని అంటూ పరిచయం చేస్తూ ఉంటాడు. రోహిణి సరే అండి, ఒక్క నిమిషం నేను ఇప్పుడే వస్తాను అంటూ మళ్ళీ పక్కకు వస్తుంది. అమ్మ నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అని అంటుంటే, అప్పుడు రోహిణి వాళ్ళమ్మ, ఇప్పుడే వద్దమ్మా, నేను చెప్పినప్పుడు రా అని అంటే, అప్పుడు రోహిణి ఏడుస్తూ, లేదమ్మా నేను వెంటనే చింటూని చూడాలి, వాడిని చూడాలనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు వాళ్ళమ్మ, బాలు మీనాలు ఇక్కడే ఉన్నారు అని అంటే, అప్పుడు రోహిణి షాక్ అయ్యి, బాలుకి ఫోన్ చేసావా అంటే, లేదమ్మా మీనాకి బాగోలేదని ఇదే హాస్పిటల్కి వచ్చారు అని అంటే, అప్పుడు రోహిణి, అవునవును మీనాకి బాగోలేదులే, సరే అమ్మ చింటూ జాగ్రత్త అని అంటుంటే, అప్పుడు వాళ్ళమ్మ, వాడు ఇంకా స్పృహలోకే రాలేదమ్మా, నాకు చాలా భయంగా ఉంది అని అంటుంటే, అప్పుడు రోహిణి ఎలాగైనా ఏదో ఒకటి చేసి వాడిని కాపాడమ్మా అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు రోహిణి వాళ్ళమ్మ, సరే అమ్మ నేను వాళ్ళు వెళ్ళైన వెంటనే ఫోన్ చేస్తాను, నువ్వు రావాలి అని చెప్తుంది. అప్పుడు రోహిణి సరే అమ్మ వస్తానని చెప్తుంది. ఇంతలో రోహిణి అమ్మ వెనకాల బాలు ఉంటాడు. అది చూసి రోహిణి అమ్మ షాక్ అవుతుంది. అప్పుడు బాలు, ఏంటి అమ్మ ఎవరినో రమ్మంటున్నారు అని అంటే, మా ఊరి డాక్టర్ని అని అంటుంది. అప్పుడు మరి అమ్మ అని అంటున్నావు కదా అని అంటే, లేదు బాబు ఆవిడ ఆడావిడ, అందుకే డాక్టర్ అమ్మ రండి అని చెప్పాను అని అంటుంది. ఇంకోవైపు రోహిణి బాధపడుతూ ఏడుస్తూ, నేను తల్లిగా వాడికి ఏం చేయలేకపోయాను, కనీసంలో ఈ టైంలోనైనా వాడిని చూసుకోకపోతే ఎలా, ఈ బాలు మీనాలు అదే హాస్పిటల్కి వెళ్ళాలా, ఇప్పుడు ఎలా, నేను వెంటనే వాడిని చూడాలి అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంకోవైపు మనోజ్, చూడండి ఈ బెడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అని కస్టమర్స్కి ఆ బెడ్ గురించి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో రోహిణి మనోజ్ని పిలిచి, మనోజ్ ఇప్పుడు నీ ఐడియా బాగానే ఉంది, కానీ మనం వచ్చిన కస్టమర్స్కే చెప్తే అది ఎలా తెలుస్తుంది, అదే మనం పాంప్లెట్స్ కొట్టించి పక్కనే ఉన్న హాస్పిటళ్ళకి ఇక హోటళ్ళకి అక్కడ పాంప్లెట్స్ ఇస్తే మనది అందరికీ తెలిసిపోతుంది మన ఐడియా గురించి అని అంటే, అప్పుడు మనోజ్ కరెక్ట్, సూపర్ రోహిణి మంచి ఐడియా చెప్పావు అని అంటుంటే, అప్పుడు రోహిణి సరే నేను హాస్పిటల్కి వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడేసి వచ్చాను అని అంటే, అప్పుడు మనోజ్ సరే అని అంటాడు. రోహిణి వెళ్తూ ఉంటే, ఆగు రోహిణి మన షాపు ఐడి కూడా తీసుకువెళ్ళు, అప్పుడే కదా వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయగలరు అని చెప్తాడు. రోహిణి అది తీసుకొని బయలుదేరుతుంది. ఇంతలో హాస్పిటల్లో రోహిణి వాళ్ళమ్మ లోపలికి తీసుకువెళ్ళి, చాలాసేపు అయింది ఇంతవరకు రాలేదు, నాకు చాలా కంగారుగా ఉంది అని బాధపడుతూ ఉంటే, అప్పుడు మీనా, ఏం కాదండి, ఇప్పుడు బాబుని లోపలికి తీసుకువెళ్ళారు కదా, మనం కంగారు పడినట్టు డాక్టర్లు కంగారు పడరు కదా, వాడికి ఆపరేషన్ మంచిగానే జరుగుతుంది, మీరు కంగారు పడకండి అని అంటుంటే, అప్పుడు రోహిణి వాళ్ళమ్మ, చిన్న వయసులోనే వాడికి అమ్మా నాన్న దూరం అయిపోయారు, ఇప్పుడు వాడికి ఏమైనా అయితే ఈ ముసలి పానం తట్టుకునే స్థితిలో లేదు అని అంటుంటే, అప్పుడు మీనా, మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు, అలా ఏం జరగదు, తన కళ్ళకేం కాదు, తను
ఆపరేషన్ చేశాక ఫ్రీగా అయ్యి మంచిగా చదువుకొని నిన్ను బాగా చూసుకుంటాడు అని అంటుంటే ఇంతలో డాక్టర్ వస్తాడు. అప్పుడు మీనా ఉండి డాక్టర్ ఎలాగుంది అని అంటే ఆపరేషన్ సక్సెస్ అయింది అని అంటుంటే అప్పుడు మీనా ఉండి డాక్టర్ కళ్ళకేం కాలేదు కదా అని అంటే అప్పుడు డాక్టర్ ఏం కాలేదు, నరాలు కూడా ఏం కట్ అవ్వలేదు, అదృష్టం కొద్దీ కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు, ఆల్ క్లియర్ అని అంటుంటే ఇంతలో బాలు ఉండి అయితే ఇంటికి తీసుకుపోవచ్చా డాక్టర్ అని అంటే లేదు, ఇంకో 2 రోజుల్లో కట్లు విప్పేస్తారు, ఆ కట్లు విప్పేసిన తర్వాత తన సిచ్యువేషన్ బట్టి చెప్తాము అని అంటుంటే అప్పుడు బాలు ఉండి ఓకే డాక్టర్, బాబుకైతే ఏం అవ్వలేదు, అది చాలు మాకు అని అంటూ ఉంటే డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో మీనా రోహిణి వాళ్ళమ్మతో ఇప్పుడు ధైర్యంగా ఉందా మీకు అని అంటుంటే అప్పుడు రోహిణి వాళ్ళమ్మ మీ ఇద్దరు నాకు కొండంత అండగా ఉన్నారు కాబట్టే నేను ఇంత ధైర్యంగా ఉండగలిగాను, అదే మీరు లేకపోతే ఉక్కిరి బిక్కిరయ్యి బాధపడేదాన్ని అని అంటుంటే అప్పుడు బాలు ఉండి సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడే తోడుగా ఉండడము మనిషి లక్షణం అని అంటుంటే అప్పుడు రోహిణి వాళ్ళమ్మ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గాని నేను కష్టంలో ఉన్న ప్రతిసారి దేవుడు మిమ్మల్ని నా దగ్గరికి పంపిస్తున్నాడు. మీనా నీకు ఒంట్లో బాగోలేకపోయినా నా కోసం బాబు కోసం ఇక్కడున్నావు, ఇక నేనంతా చూసుకుంటాను, మీరు బయలుదేరండి అని అంటుంటే అప్పుడు బాలు అదేంటండి, అసలు డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారో తెలుసుకున్న తర్వాతే వెళ్తాము అని అంటాడు. అప్పుడు ఆమె రోహిణి వాళ్ళమ్మ మరి ఇప్పుడు ఇక్కడికి కళ్యాణి ఎలా వస్తుంది వీళ్ళుండగా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సిస్టర్ అక్కడికి వస్తుంది. అప్పుడు బాలు సిస్టర్ లోపలికి వెళ్ళి బాబుని చూడొచ్చా అని అంటే అప్పుడు ఆమె చూడొచ్చు అని చెప్తుంది. అప్పుడు బాలు మీనా రోహిణి వాళ్ళమ్మ బాబున్న గదిలోకి వెళ్తారు. ఇంతలో రోహిణి అక్కడికి వస్తుంది. వచ్చి కౌంటర్ దగ్గర ఎక్స్క్యూజ్ మీ మేనేజర్ని కలవాలి అని అడిగితే స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి అంటూ అక్కడున్న స్టాఫ్ చెప్తారు. ఇంతలో రోహిణి మేనేజర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది మా షాపు ఐడి కార్డు, మీకోసం మేము ఈ ఫ్లాస్కులు అన్నీ ఇస్తున్నాము అని అంటుంటే అప్పుడు ఆ డాక్టర్ ఉండి అసలు ఇవన్నీ ఇస్తే మీకేం లాభం అంటే వీటి మీద మా పేరు ఉంటుంది, మా షాప్ పేరు అని అంటే అప్పుడు డాక్టర్ ఉండి అప్పుడు మాకేం లాభం అని అడుగుతాడు. ఇవన్నీ మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాం కదా, ఇంకొక విషయం ఏంటంటే మీ స్టాప్లో ఎవరు వచ్చి కొన్నా కూడా మా షాప్లో 10% మీకు డిస్కౌంట్ ఉంటుంది అని అంటే అప్పుడు ఆ డాక్టర్ అప్పుడు మీకేం లాభం అని అడుగుతాడు. అది ఆ షాప్ వాళ్ళు చూసుకుంటారు సార్, అవన్నీ మీకెందుకు, ఇది వెళ్ళి నేను ప్రతి వార్డులో ఈ ఫ్లాస్క్ పెట్టేసి వస్తాను అని అంటుంటే అప్పుడు అలాగే మా స్టిక్కర్స్ కూడా అతికిస్తాము, షాప్ స్టిక్కర్స్ అని అంటే అప్పుడు ఆ డాక్టర్ ఉండి స్టిక్కర్సా మావే అతికించవచ్చు కదా అని అంటే అప్పుడు మాకేం లాభం సార్ అని అంటే అప్పుడు అతను నుండి ఓకే అలాగే క్యారియన్ వెళ్ళండి అని చెప్తాడు. రోహిణి బాబును చూడాలన్న తాపత్రయంతో త్వరగా వెళ్తుంటే అప్పుడు పక్కనే ఉన్న నర్సుండి ఏంటి మేడం అటువైపు వెళ్తున్నారు, అటు కాదు ఇటు, అంత స్పీడ్గా వెళ్తున్నారేంటి అంటే నాకు చాలా అర్జెంట్ పని ఉంది అని చెప్తుంది. ఇంతలో బాలు మీనాలు రోహిణిని చూస్తారు. రోహిణి దగ్గరగా వెళ్ళి నువ్వేంటి రోహిణి ఇక్కడ అని అడిగితే నేను పని మీద వచ్చాను, అయినా మీరేంటి ఇక్కడ అని రోహిణి అడిగితే అప్పుడు బాలు మేము ఖాళీగా వచ్చాము అని అంటుంటే ఇంతలో మీనా ఉండి మీరు ఆగండి, నాకు ఒంట్లో బాగోలేదు అందుకే వచ్చాము అని అంటుంటే అప్పుడు రోహిణి ఉండి అవును కదా చెప్పింది అని అంటే చెప్పడం ఏంటి అని అంటే ఎవరు చెప్పారు అని బాలు అడుగుతాడు. అప్పుడు రోహిణి అదే అత్తయ్య చెప్పారు అని అంటుంటే అయినా అత్తయ్య చెప్పడం ఏంటి, నీకు రాత్రి తెలుసు కదా ఇంట్లో అంతరచ్చ జరిగిన తర్వాత కూడా నీకు తెలియకపోవడం ఏంటి అని బాలు అంటాడు. ఇంతలో మీనా ఉండి మీరు ఆపండి అని అంటుంటే అప్పుడు బాలు సరే ఆపాను, అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు పార్లర్ అమ్మ అని అడిగితే ఈ హాస్పిటల్లో స్వీట్లు పంచడానికి వచ్చాను అని రోహిణి అంటుంది. అంటే వాటితో పాటుగా ఈ ఫ్లాస్కులు కూడా పంచడానికి వచ్చాను అని అంటే అప్పుడు బాలు ఉండి ఇలా అందరికీ పంచుతూ పోతే నువ్వు త్వరలోని షాప్ మూసేసుకుంటావు అని అంటాడు. అప్పుడు రోహిణి అలాంటిదేం లేదు, వీటి మీద మన షాప్ పేరు ఉంటుంది, ఇంకొకటి ఈ హాస్పిటల్కి ఏది అవసరం ఉన్నా మన షాప్ నుంచే కొనేలా మాట్లాడేశాను, ఇది చూసిన వాళ్ళు కూడా మన షాప్కి వచ్చి కొంటారు అని చెప్తుంది. అప్పుడు బాలు అబ్బో ఇది మంచి ఐడియానే, అలా చేస్తే మీకు లాభాలు ఎక్కువగా వస్తాయి, త్వరగా మా నాన్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు అని అంటుంటే అప్పుడు మీనా ఉండి మీరు ఆగండి అని అంటుంది. ఇంతలో రోహిణి ఉండి అయినా మీరేంటి పిల్లల వార్డు నుంచి వస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు మీనా ఉండి మాకు తెలిసిన బాబుకి యాక్సిడెంట్ జరిగింది అని అంటుంటే అప్పుడు రోహిణి కంగారు పడుతూ అవునా ఇప్పుడు ఎలా ఉంది, డాక్టర్స్ ఏమంటున్నారు, ఇప్పుడు బాగానే ఉందా అని కంగారు పడుతూ అంటూ ఉంటే అప్పుడు బాలు ఉండి అవును తెలియని వాళ్ళ గురించి చెప్తే నువ్వెందుకు పార్లరమ్మా అంత కంగారు పడుతున్నావు అని అంటే అప్పుడు రోహిణి కవర్ చేస్తూ
ఏడుస్తూ, "అలా అంటావేంటి బాలు? నాకు చిన్న పిల్లాడని చెప్పారు కదా! పాపం చిన్న పిల్లాడికి ఎలా ఉందో అని. అయినా నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం" అని అంటుంటే, ఇంతలో మీనా ఉండి, "అదే మా ఊరి పక్కనే ఉంటుంది. ఒక బాబుతో ఉంటుంది చూడు" అని అంటే, అప్పుడు రోహిణి, "ఆ! తెలుసు. ఆ పెద్దావిడ. పాపం ఆ బాబుకి అమ్మా, నాన్న కూడా లేరు కదా" అని అంటుంది. అప్పుడు మీనా, "అవును. ఆ బాబుకి కంటికి దెబ్బ తగిలింది" అని అంటుంటే, అప్పుడు రోహిణి ఉండి, "చూపుకేం ప్రమాదం లేదు కదా" అని, "నేను ఇది పెట్టేసినప్పుడు నేను కూడా వెళ్ళి చూసి కలిసేసొస్తాను" అని అంటే, అప్పుడు మీనా, "అలాగే కంటికి ఏం పర్వాలేదని చెప్పారు" అని చెప్తుంది. "సరే నేను వెళ్తాను" అంటూ రోహిణి వెళ్తూ ఉంటే, అప్పుడు బాలు, "పార్లర్ అమ్మ ఇదేం బాగాలేదు" అని అంటే, అప్పుడు రోహిణి ఉండి, "ఎందుకలా మాట్లాడుతున్నావు" అని అంటుంది. అప్పుడు బాలు, "ఓన్లీ నీ షాప్ కార్డులే అంటించుకుంటావా? ఇది నా డ్రైవింగ్ కార్డు. దీన్ని కూడా అలాగే అతికించు" అని అంటే, అప్పుడు రోహిణి, "అలాగే నేను వెళ్తాను" అంటూ వెళ్తుంది. ఇంతలో బాలు ఉండి, "ఈ పార్లర్ అమ్మ ఫ్రీగా ఇవ్వదే ఏది? ఫ్రీగా ఇవ్వడానికి వెళ్తుందంటే ఏదో ఉంది" అని అంటుంటే, అప్పుడు మీనా ఉండి, "మీకు అన్ని అనుమానాలే. పాపం మీ అన్నయ్య బిజినెస్ డెవలప్ కావాలని ఎంతలా కష్టపడుతుందో, పదండి" అంటూ వెళ్తూ ఉంటారు. రోహిణి చింటూ దగ్గరికి వెళ్ళి, "చింటూ, అమ్మనొచ్చానురా, ఒకసారి నన్ను చూడురా. నీకు ఏ రోజు ఏమీ చేయలేకపోయాను. నీకు ఒక మంచి అమ్మనవ్వలేకపోయాను. నా వల్ల నీకు ఎప్పుడూ అన్యాయమే జరిగింది. ఇప్పుడు ఇంత గాయం" అంటూ ఏడుస్తూ వాళ్ళమ్మ మీద కోపంగా, "ఏంటమ్మా ఇది? నిన్ను నమ్మి నీ దగ్గర వదిలేస్తే ఇలా చేస్తావా" అని అంటుంటే, అప్పుడు రోహిణి వాళ్ళమ్ముండి, "ఏం చేయనమ్మా, ఎన్ని రోజులని ఇంట్లో కట్టిపడేయను? పిల్లాడు ఆడుకుంటాడు కదా అని కాసేపు మంచం మీద కునుకు తీశాను. ఇంతలో వాడెవడో వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడు" అని అంటుంది. అప్పుడు రోహిణి, "అయ్యో, ఇంకాస్త ఉండింటే కన్నే పోవు. అయినా నా బంగారు తండ్రికి ఎన్ని కష్టాలమ్మా" అని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో రోహిణి వాళ్ళమ్ముండి, "ఊరుకో అమ్మా, ఏడవకు. ఇక 2 రోజుల్లో కట్లు విప్పేస్తామన్నారు. కంటికి ఏం ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు" అని అంటుంటే, అప్పుడు రోహిణి, "ఇన్నాళ్ళు నా కాపురం నా సంసారం అంటూ ఎన్నో కష్టాలు పడ్డాను. ఇప్పుడే ఒక ఒడ్డుకు చేరబోతూ ఉన్నాను. ఇక నా జీవితం సెట్ అవుతుంది అని నమ్మకం కలిగే లోపే చింటూకి ఇలా జరిగింది. నేను చాలా పాపం మూటగట్టుకుంటున్నానమ్మా. నా కొడుకుతో అమ్మా నాన్న అమ్మా అని పిలిపించుకోలేకపోతున్నాను. నాకు చింటూ గుర్తొచ్చినప్పుడల్లా గుండెల్లో ముళ్ళుతో గుచ్చినట్టుంటుంది" అని అంటూ ఏడుస్తూ ఉంటే, అప్పుడు రోహిణి వాళ్ళమ్మ, "గట్టిగా మాట్లాడకమ్మా, మీనా వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగొచ్చినా రావచ్చు" అని అంటుంటే, అప్పుడు రోహిణి, "లేదులేమ్మా, వెళ్ళిపోయారు" అని చెప్తుంది. ఇక రోహిణి వాళ్ళ కొడుకుని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రోహిణి వాళ్ళమ్మ, "బాలు, మీనాకు మనకి ఏ జన్మలో రుణమో గాని బాబుకు ఎప్పుడు కష్టం వచ్చినా ఖచ్చితంగా తోడుంటున్నారమ్మా" అని అంటుంటే, అప్పుడు రోహిణి, "కానీ నా మీద అనుమానం వస్తే ఎంతవరకు లాగుతారో అనేదే భయంగా ఉంది. బాలుకి అనుమానం వస్తే దాన్ని అంతు చూసే వరకు వదలడు" అని అంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.